భారతదేశ ఏఐ హైరింగ్ మార్కెట్లో ఒక స్ట్రేంజ్ ప్రాబ్లం కనిపిస్తోంది. కంపెనీస్కి ఏఐ టాలెంట్ చాలా అవసరం, కానీ వారికి అవసరమైన చాలామంది పీపుల్ కంపెనీస్ సెట్ చేస్తున్న ఎగ్జాక్ట్ జాబ్ టైటిల్స్ని కలిగి ఉండరు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. కంపెనీస్ ఇంక్రీజింగ్లీ ఇంకా రిలేటివ్లీ కొత్తగా ఉన్న టెక్నాలజీ కోసం ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ని కోరుతున్నాయి. దీంతో నేను ఏఐ ఎక్స్పీరియన్స్ పారాడాక్స్ అని పిలిచే ఒక సిచ్యువేషన్ ఏర్పడుతోంది. కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు ఏఐ నాలెడ్జ్ కావాలి, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంజనీరింగ్ ఎబిలిటీ కావాలి, బిజినెస్ అండర్స్టాండింగ్ కావాలి. కొన్ని సందర్భాల్లో క్లౌడ్ సెక్యూరిటీ లీడర్షిప్ కూడా కావాలి. కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే, కొన్ని సంవత్సరాల్లోనే డ్రమాటిక్గా మారిపోయిన టెక్నాలజీలో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎలా దొరుకుతుంది? అందుకే ఏ టాలెంట్ ప్రాబ్లం కేవలం ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు, ఇది ఎక్స్పీరియన్స్కి కూడా సంబంధించిన ప్రాబ్లం. ఈ ఆర్టికల్ మనకు ఇండియాలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ ద్వారా మరో ఇంపార్టెంట్ సిగ్నల్ ఇస్తోంది. జీసీసీలో మిడ్ టు సీనియర్ ఏఐ హైరింగ్ ఫైనాన్షియల్ 26లో 77% పెరిగింది. 2023 ఇది 60% మాత్రమే ఉంది. ఇది ఎంప్లాయీస్కి ఏం వాల్యూ ఇస్తున్నారో మనకు చెప్తుంది. వాళ్ళు కేవలం ఏఐ నేర్చుకున్న పీపుల్ కోసం చూస్తున్నారని కాదు, ఏఐని అప్లై చేయగల క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు, రియల్ ప్రాజెక్ట్స్కి కంట్రిబ్యూట్ చేయగల క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు, బిజినెస్ రిక్వైర్మెంట్స్కి అర్థం చేసుకునే పీపుల్ కోసం చూస్తున్నారు. ఇది రిక్రూటర్స్కి సెట్ చేసే విధానాన్ని కూడా మారుతోంది. నేను ఈరోజు హైరింగ్ చేస్తుంటే కేవలం ఏఐ ఇంజనీర్ అని సెట్ చేయను, నేను అడ్జసెంట్ క్యాపబిలిటీస్ కూడా చూస్తాను. ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ పొటెన్షియల్లీ ఏఐ సెక్యూరిటీ వైపు మూవ్ అవ్వగలడు. ఒక స్ట్రాంగ్ టెస్టింగ్ ప్రొఫెషనల్ పొటెన్షియల్లీ ఏఐ ఎవల్యూషన్ వైపు మూవ్ అవ్వగలడు. రైట్ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ఉన్న టెక్నాలజీ ప్రొఫెషనల్ జన్ ఏఐలోకి మూవ్ అవ్వగలడు. ఇదే డిఫరెన్స్ సివి మ్యాచింగ్ మరియు క్యాపబిలిటీ మ్యాపింగ్ అంటే. ఫ్యూచర్ రిక్రూటర్ కేవలం క్యాండిడేట్ ఏం చేశాడో మాత్రం అర్థం చేసుకోవడం కాదు, ఆ క్యాండిడేట్ ఏమవుతాడో అవ్వగలడో కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రొఫెషనల్స్ కూడా డైరెక్ట్లీ అప్లై అవుతుంది. మీ ఎగ్జిస్టింగ్ కెరీర్స్ని వదిలేసి జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని బదులు ఆలోచించండి, ఏఐ ప్లస్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పర్టైజ్, సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ, ఫినాన్స్ ప్లస్ ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఏఐ, హెచ్ఆర్ ప్లస్ ఏఐ, రిక్రూట్మెంట్ ప్లస్ ఏఐ. మీ డొమైన్ ఎక్స్పీరియన్స్ నిజానికి మీ అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకంటే కంపెనీస్కి కేవలం ఏఐ అర్థం చేసుకునే పీపుల్ మాత్రమే అవసరం లేదు, ఏఐని ఎక్కడ నిజంగా ఉపయోగించవచ్చో అర్థం చేసుకునే పీపుల్ కూడా అవసరం. ఇది మనల్ని ఇంకా పెద్ద క్వశ్చన్ దగ్గరికి తీసుకెళ్తుంది. టాలెంట్ దొరకడం ఇంత డిఫికల్ట్ అయితే ఈ టాలెంట్ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు? మరియు ఇన్వెస్టర్స్ కంపెనీస్కి హైరింగ్ చేయడంలో ఎందుకు సడన్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ స్టోరీలో చాలామంది ఓవర్లుక్ చేసే పార్టీదే. దాని పార్ట్ 3లో బ్రేక్ డౌన్ చేస్తాను. నేను హరికృష్ణ, ఇది ద రిక్రూటర్ ఇన్సైట్స్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.